హాయ్ అండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గణేష్‌లని అయితే పెడతారు కదా! అక్కడైతే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనేసి పిల్లలకి తీసుకొని ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాను చూడండి. స్కూల్ ఉందనేసి పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఇంకా స్కూల్ నుండి రాగానే ఇంకా ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇంక వెళ్ళే తోవలో అయితే ఇక్కడ గణేష్ చాలా బాగుంది చూడండి. ఇక్కడ గణేష్ వచ్చేసి డిఫరెంట్‌గా ఉంది కదా! కృష్ణుడు ఒక సైడ్ వచ్చేసి రాధ నెమలి మీద కూర్చుందనమాట. సో ఇక్కడికి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మొత్తానికి ఫేమస్ వచ్చేసి శివబాగ్ గణేష్ అనమాట. ప్రతి ఇయర్ ఒక్కలాగా పెడతారు. ఈ ఇయర్ చూశారు కదా, చాలా బాగా పెట్టారు. మొత్తం సిఫ్లో ఉన్నట్టు పెట్టారనమాట. ఇంకా మా మరిది, నేను, మా చెర్మమ్మీ ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే ఇక్కడికైతే వచ్చాము. మా చెల్లి రాలేదు. లోపల గణేష్ అయితే సింపుల్గా ఉంటుంది. బయట డెకరేషన్ అయితే సూపర్గా చేస్తారనమాట. ప్రతి ఇయర్ డిఫరెంట్గా చేస్తారు. పడవలాగా, ఇంకా సిఫ్ లాగా, ఇంకా విమానం లాగా అలా చేస్తారు. చేసేసరల్లా శివలింగానికి తప్పనిసరి పెడతారు. వినాయకుడికి కూడా పెడతారు. డిఫరెంట్గా చేస్తారు చూడండి. అచ్చం గృహలో ఉన్నట్టే ఉంది కదా, చాలా బాగా ఉంది. ఇదంతా లోపల నుండి అంతా డెకరేషన్ అంతా చూసిన తర్వాత వినాయకుడు అయితే వస్తారనమాట. చూసారు కదా, వినాయకుడు కూడా ఈసారి వచ్చేసి డిఫరెంట్గా పెట్టారు. అంటే మనం సిఫ్లో ఇంకా ఎలా ఉంటారో అదే సీమెన్ అలా పెట్టారనమాట. ఇంకా కత్తులు అవన్నీ పట్టుకునేటట్టు. ఇంకా అక్కడ వినాయకుడికి అయితే దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇంకా పక్కనే ఎగ్జిబిషన్ పెడతారనమాట. వినాయకుడు పెట్టే పక్కనే. పిల్లలు అయితే గణేష్ చూడడానికి రాలేదండి, ఎగ్జిబిషన్ చూడడానికే వస్తారనమాట ప్రతి ఇయర్. ఇంకా డిఫరెంట్గా పెడతారు. అది చూసి ఇంక ఎగ్జిబిషన్ పక్కనే పెడతారు కాబట్టి అక్కడ ఏమేమి ఉంటాయో అన్నీ చూసుకొని వెళ్దాం అనేసి వచ్చాము. మా అమ్మ ఫస్ట్ రాననేసింది. మేము వెళ్ళిన తర్వాత అయితే మా అమ్మ మళ్ళీ వచ్చిందనమాట. ఇంకా వచ్చారు కదా, ఇంకా రమ్మన్నారు అనేసి ఇంకా రాననేసింది. మళ్ళీ ఏమైందో ఏమో మళ్ళీ వచ్చింది. వచ్చి ఇక్కడ ఒక గేమ్ ఉంది, మా అమ్మ ఆడిందనమాట. ఈ గేమ్స్ అన్నీ ఒట్టివేనండి, అసలు డబ్బులు అయిపోతాయి కానీ ఏమీ రావు. మా అమ్మ ఆడింది ఒక గేమ్, అది ఒక 50 రూపాయలు కట్టింది, 20 రూపాయలు బొట్ట అయితే వచ్చింది. ఇక్కడ కూడా మా హాసిని వచ్చేసి 50 రూపాయలు కట్టింది, ₹1 రాలేదు. సో అవన్నీ ఒట్టిగా ఏంటంటే కొంచెం టైంపాస్, కొంచెం చూడడానికి సరదాగా ఉండడానికి తప్పించేసి. ఇక్కడైతే పిల్లలకి ఏమేమి కావాలో అవన్నీ కొనేసి ఇచ్చేసి ఇంటికైతే